హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫుడీ అండ్ ట్రావెల్. ఈ రోజు మనం హైదరాబాద్లో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉన్న పూరి జగన్నాథ్ టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నామండి. సో అది చాలా ఫేమస్ టెంపుల్. 2009లో అయితే దాన్ని కట్టారు. సో ఇప్పుడు మనం అక్కడికి ఎలా చేరుకోవాలనేది మీకు క్విక్గా చెప్తాను. మెట్రో బస్ ఫెసిలిటీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఒకవేళ మీ ఓన్ కార్ అనుకోండి, సో మీరు ఈజీగా బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 పూరి జగన్నాథ్ టెంపుల్కి చేరుకోవచ్చు. మన ప్రయాణం స్టార్ట్ చేద్దాం. మా ప్రయాణం అయితే మొదలైపోయిందండి. మేము మా సొంత వాహనంలో అయితే వస్తున్నాము. మీరు గనక మెట్రోలో వస్తున్నట్టయితే జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ మెట్రో స్టేషన్లో దిగేశారంటే అక్కడ నుంచి ఆటోస్, క్యాబ్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. అదే మీరు బస్ ప్రయాణం చేస్తున్నట్టయితే మల్టిపుల్ ప్లేసెస్ నుంచి మనకి బంజారా హిల్స్కి ఆర్టీసీ బస్సెస్ అవైలబుల్ ఉన్నాయండి. అక్కడ నుంచి మనకి ఆటోస్, క్యాబ్స్ అనేవి పూరి జగన్నాథ్ టెంపుల్ చేరుకోవడానికి అవైలబుల్ ఉంటాయి. లేదా మీరు మాలాగే సొంత వాహనంలో ప్రయాణం చేస్తున్న వారైతే గూగుల్ మ్యాప్స్లో మీరు పూరి జగన్నాథ్ టెంపుల్ అని టైప్ చేసినప్పుడు బంజారా హిల్స్ అని టైప్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే బొల్లారంలో కూడా ఒక పూరి జగన్నాథ్ టెంపుల్ ఉందండి. కానీ ఈ రోజు మనం దర్శించుకోబోయేది బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉన్న పూరి జగన్నాథ్ టెంపుల్. ఇకపోతే ఈ ఆలయ దర్శన సమయాలు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు భక్తుల దర్శనానికి ఈ ఆలయం తెరవబడి ఉంటుంది. కానీ శని ఆదివారాల్లో మాత్రం ఈ ఆలయం వచ్చేసి రాత్రి పూట 1 గంట ఎక్స్ట్రా ఓపెన్ చేసి ఉంటుంది భక్తుల దర్శనానికి. ఎడమ వైపున మనకు కనిపిస్తున్నదంతా కేబీఆర్ పార్క్ అండి. కేబీఆర్ పార్క్ ఎగ్జిట్ నెంబర్ 8 నుంచి 1/2 కిలోమీటర్ ముందుకు వెళ్లి యూటర్న్ తీసుకొని ఎడమ వైపుగా తిరిగితే మనం తూర్పు ద్వారం అంటే సింహద్వారం నుంచి ఆలయాన్ని చేరుకోబోతున్నాము. ఈ ఆలయానికి మొత్తం 3 ద్వారాలు ఉన్నాయండి. మనం వచ్చేసి సింహద్వారం అంటే తూర్పు ద్వారం నుండి లోపలికైతే వెళ్తున్నాము. ఈ ఆలయానికి పడమర వైపున ఒక ఎగ్జిట్ ఉంది, అలాగే ఉత్తరం వైపున కూడా ఒక ఎగ్జిట్ అయితే ఉంది. ఈ ఎడమ వైపు నుంచి వస్తున్న భక్తుల్ని గమనించారంటే వీళ్ళు ఉత్తరం వైపునున్న ఎగ్జిట్ దగ్గర వాళ్ళ వెహికల్స్ ని పార్క్ చేసుకుని చెప్పుల స్టాండ్ లో చెప్పులు పెట్టుకుని, కొబ్బరికాయలు అవన్నీ అక్కడే ఉన్నాయండి, దీపాలు కూడా ఉన్నాయి. అక్కడి నుంచి స్వామి దర్శనార్థం ఇటువైపుగా వస్తున్నారు. ప్రశాంతమైన వాతావరణం, అందమైన శిల్పకళ, అలాగే మనసుకి ఎంతో ఆహ్లాదం కలిగించే వాతావరణం, ఇవన్నీ ఈ దేవాలయం ప్రత్యేకతలండి. ఎంతో ప్రశాంతంగా, అందంగా అయితే ఉంది. కుడివైపున భక్తులందరూ దీపాలు అయితే వెలిగిస్తున్నారు. ఉత్తరం ద్వారం నుంచి వచ్చిన వాళ్ళకి పువ్వులు, కొబ్బరికాయలు అన్ని అక్కడ ఉన్నాయి. తూర్పు ద్వారం దగ్గర మనం కొబ్బరికాయ కొట్టుకుని స్వామివారి దర్శనార్థం లోపలికి అయితే వెళ్ళాలన్నమాట. ఇక లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం పదండి. ఈ ఆలయం ఒడిశాలోని ప్రసిద్ధి పూరి జగన్నాథ్ ఆలయాన్ని తలపించేలా ఈ ఆలయం నిర్మించడం అయితే జరిగిందండి. ఈ ఆలయ పరిసరాల్లోనే మనకి చిన్న చిన్న దేవాలయాలు కూడా ఉన్నాయి. వినాయకుడు, పరమశివుడు, విమలాదేవి, లక్ష్మీదేవి, ఆంజనేయ స్వామి, అలాగే నవగ్రహాల దేవాలయాలు కూడా మనకి ఇదే దేవాలయ పరిసరాల్లో ఉన్నాయి. ఇక మనం లోపలికి వెళ్దాం. స్వామివారిని గర్భగుడిలో దర్శనం అయితే చేసుకుందాం. ఎడమ వైపు ఉన్నదే శివాలయం. ఇక పైన గర్భగుడిలో ఫోటోలు, వీడియోలు తీయలేదండి, అందుకే మీకు చూపించలేకపోయాను. గర్భగుడిలో మనకి శ్రీ జగన్నాథ స్వామి, బలరాముడు, సుభద్రాదేవి అయితే కొలువై ఉన్నారు. గర్భగుడిలో మీకు దర్శనం అయ్యి కుడివైపుగా బయటకు వచ్చారంటే ఆంజనేయ స్వామి, నవగ్రహాలు, అలాగే లక్ష్మీదేవి దేవాలయాలు అయితే ఉంటాయి. మీరు గర్భగుడిలో దర్శనం అయ్యి ఎడమ వైపుగా బయటకు వచ్చారంటే వినాయకుడు, అలాగే విమలాదేవి దేవాలయాలు అయితే ఉంటాయండి. ఈ ఆలయం వచ్చేసి 1992లో ప్రారంభమైందండి. 2009 మార్చి నెలలో మహాకుంభాభిషేకంతో భక్తుల సందర్శనార్థం ప్రారంభమైంది. ఇక ఈ ఆలయ నిర్మాణంలో సుమారుగా 600 టన్నుల రెడ్ శాండ్ అయితే యూజ్ చేశారండి. అలాగే దాదాపు 60 మంది ఒడిశా శిల్పులు కాళింగ శిల్పకళ శైలిలో అద్భుతంగా ఎంతో అందంగా అయితే చెక్కారు. ఇక ఈ గోపురాన్ని మీరు గమనించినట్టయితే సుమారు 70 అడుగుల ఎత్తైన శిఖరం ఈ ఆలయానికి ప్రత్యేకత. అలాగే ఇక్కడ మీరు గమనించారు కదా, గుడికి వెనక వైపుగా మనకి చిన్న చిన్న ఆలయాలు, అలాగే పడమర ద్వారం కూడా గుడికి వెనక వైపుగా అయితే ఉందండి. ప్రతి సంవత్సరం జూలై నెలలో దేశవ్యాప్తంగా ఉన్న పూరి జగన్నాథ దేవాలయాల్లో జరిగే రథయాత్ర, 9 రోజుల రథయాత్ర తిలకించడానికి లక్షలాది మంది భక్తులు స్వామివారి దర్శనార్థం అయితే చేరుకుంటారండి.
ఇక పూరిలో ఉన్న శ్రీ జగన్నాథ స్వామి దేవాలయానికి వేల సంవత్సరాల చరిత్ర అయితే ఉంది. ఆ ఆలయానికి సంబంధించిన ప్రస్తావనలు స్కంద పురాణం, బ్రహ్మ పురాణం, పద్మ పురాణం వంటి ప్రాచీన హిందూ గ్రంథాల్లో కూడా మనకు కనిపిస్తాయి. పురాణాల ప్రకారం మాలవ దేశ రాజైన ఇంద్రద్యుమ్నుడు విష్ణుమూర్తి యొక్క అరుదైన రూపమైన నీలమాధవుడిని దర్శించుకోవాలనుకున్నారు. కానీ నీలమాధవుడు అదృశ్యమయ్యారు. అనంతరం భగవంతుడు రాజుగారి స్వప్నంలో కనిపించి సముద్ర తీరానికి కొట్టుకొచ్చే పవిత్రమైన కలపతో తన విగ్రహాన్ని తయారు చేయాలని ఆదేశించారు. రాజైన ఇంద్రద్యుమ్నుడు ఆ దివ్య కలపను తీసుకొచ్చి విగ్రహాల తయారీకి సిద్ధమయ్యారు. అప్పుడు విశ్వకర్మ ఒక వృద్ధ శిల్ప రూపంలో వచ్చి తాను ఏకాంతంగా పనిచేస్తానని, పని పూర్తయ్యే వరకు తలుపులు తెరవరాదని చెప్పారు. ఎన్ని రోజులు గడుస్తున్నా లోపల నుంచి ఎటువంటి శబ్దం రాకపోవడం వల్ల ఆందోళన చెందిన రాజుగారు తలుపులు తెరిచి చూడగా విశ్వకర్మ అప్పటికే అదృశ్యమయ్యారు. విగ్రహాలు పూర్తి కాలేదు. చేతులు కాళ్ళు లేని ఆ విగ్రహాలు చూసి రాజుగారు ఆశ్చర్యపోయారు. ఆకాశవాణి ద్వారా తనకి వినిపించిన భగవంతుడి సంకల్పం ఇదే అని తెలుసుకొని అదే విగ్రహాల్ని ప్రతిష్ఠించి పూజించడం ప్రారంభించారు. ప్రసాదం కౌంటర్ వినాయకుడి గుడికి పక్కనే ఉందండి. మీకు లడ్డూలు, మేము వెళ్ళినప్పుడైతే లడ్డూలు, మడత కాజాలు అయితే ఉన్నాయి. ఇక మీ అందరి సహకారం గనక ఉంటే నెక్స్ట్ మనం వెళ్ళేది పూరికేనండి. పూరిలో ఉన్న జగన్నాథ స్వామి దేవాలయాన్ని దర్శించుకుందాము. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకునేటప్పుడు పక్కన మీకు బెల్ ఐకాన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేశారంటే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మేము ఉత్తర ద్వారం నుంచి బయటికి రాగానే ఇప్పుడు జూలై నెల అవ్వడం వల్ల రథయాత్ర అయితే నడుస్తుందండి. 9 రోజుల రథయాత్రలో ఈ రోజు 3వ రోజు అన్నమాట. మీరు ఇక్కడ గమనించినట్టయితే 3 రథాలు కనిపిస్తున్నాయి. ఇది ఉత్తర ద్వారం ఏదైతే ఉందో అక్కడైతే ఉన్నాయండి. ఇక బయటికి రాగానే కుడివైపున మనం గమనించినట్టయితే ఇక్కడ దేవాలయానికి సంబంధించిన ఏమైనా ఈవెంట్స్ ఉంటే ఇక్కడ జరుగుతాయి అన్నమాట. ఇక్కడ దేవాలయానికి సంబంధించిన ఈవెంట్స్ కానివ్వండి, నాట్యాలు అవన్నీ జరుగుతున్నాయి. మేం వెళ్ళింది వీకెండ్ అవ్వడం వల్ల భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉందండి. ఇక్కడ మనకి దేవుడికి సంబంధించిన కీ చైన్స్ కానివ్వండి, మ్యాగ్నెట్స్, బుక్స్, అగరబత్తీలు అలా షాపింగ్ చేయడానికి కూడా చాలా ఉన్నాయి. చాలా మంది ఈ ఉత్తర ద్వారం నుంచే లోపలికైతే వస్తున్నారు. సో నేను వచ్చేసి స్వామివారిది కీ చైన్ అలాగే మ్యాగ్నెట్ అయితే తీసుకున్నాను. ఇక్కడ వచ్చే చెప్పుల స్టాండ్, ఇక్కడ ఇంకా షాపింగ్ ఉన్నాయి చూసారా. నేను ఇప్పుడు ఉత్తర ద్వారం నుంచి వచ్చే భక్తులు ఎలా వచ్చారనేది మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చెప్పుల స్టాండ్ ఉంది, షాపింగ్ ఉంది, అలాగే కొబ్బరికాయలు, పువ్వులు ఇవన్నీ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. అలాగే దీపాలు కూడా ఉన్నాయి. ఇంకేమన్నా డెకరేటివ్ ఐటమ్స్ కావాలంటే ఇక్కడ మీరు తీసుకోవచ్చు. ఇదండి మన పూరి జగన్నాథ్ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.